పవన్ కళ్యాణ్ లో అవగాహన రాహిత్యం కనిపిస్తోందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత ప్రకటనలా కనిపిస్తోందన్నారు. గోదావరి రెండు ప్రాంతాల ప్రజలను సమానంగానే చూసిందని, ప్రాజెక్టులు లేక తెలంగాణ వెనకబడిందన్నారు అద్దంకి దయాకర్. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యతారాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది.